గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ ట్యూస్డే. నాకు ఎవ్రీ ట్యూస్డే టెంపుల్కి వెళ్ళడం అలవాటు. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి పక్కా వెళ్తా. హనుమాన్ అంటే అది ఆ పేరు తెలుసుకోగానే ఒక పవర్ వస్తుంది నాకు, స్ట్రెంగ్త్. నేను నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్. అస్సలు ఎవ్రీ ట్యూస్డే పక్కా గుడికి వెళ్ళకుండా ఆ డే అవ్వదు. నేను ఆఫీస్ కూడా వెళ్ళడం మానేస్తా. సో అంత అలవాటు నాకు. మిస్ చేశాను అంటే ఇంకా ఆ రోజు నాకు ఏదో ఒకటి పక్కా జరుగుతుందన్న నమ్మకం ఉంది, బ్యాడ్ జరుగుతుందని. సో పక్కా వెళ్తా. సో మా బుడ్డిగాన్ని అలా వాకింగ్కి తీసుకొచ్చా. ఒక 5 to 10 minutes వాక్ అంతే. నాకు ఇంటి దగ్గర చాలా స్పేషియస్ ఉంటుంది, క్లైమేట్ కూడా ఇవాళ చాలా బాగుంది. సో దీనివల్ల ఒక మార్నింగ్ 6:15 అయింది. ఇప్పుడు ఒక 3 to 4 రౌండ్స్ వేపించేసి ఇంటికి తీసుకెళ్ళిపోవడం. ఇవాళ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, అది చూడండి అసలు ఫ్రీడమ్ కదా. సరే ఇంటికి వెళ్ళిపోవడం. లూసిలు, ఫుడ్ తినేసావా? తినేసావా నాన్న? నీ బొమ్మ ఏది? ఇదిగో, ఇది చూడు, ఇదిగో నీ బొమ్మ. ఓట్ నాన్న, ఓట్ దా, ఫుడ్ పెడుతుందా? ఫుడ్ అంటే భలే చూసేస్తావు కదా నన్ను. సరే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోదాము ఆఫీస్కి. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడము. రెడీ కావచ్చాక కలుద్దాం ఫ్రెండ్స్, సరేనా? సో రెడీ అయిపోయాను, ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను టెంపుల్కి. స్టార్ట్ అయ్యి ఒక 5 to 10 minutes అయింది అంతే. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాం. వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, పని చేయడం, ఇంటికి రావడం, కుక్ చేసుకోవడం, పడుకోవడం, ఇదే నా రొటీన్. ట్రావెల్ ఎక్కువ చేస్తాం అండ్ నా మోస్ట్ ఆఫ్ ద టైం నా పెట్తో గడుపుతాం. సో అండ్ యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అండ్ I want to wish someone who I support and who is my favorite player. నేను అసలు క్రికెట్ చూడను, ఈ ఐపీఎల్లే నేను చూడడం స్టార్ట్ చేశా. నాకు అంటే నేను పెద్ద క్రికెటర్ ఫ్యాన్ కాదు ఒక్కప్పుడు వరకు, బట్ ఈ సీజన్ అయితే అబ్బాబ్బాబ్బా అసలు ఆ ఎస్ఆర్హెచ్లో నితీష్ అన్న క్రికెటర్, హీఈస్ లైక్ 22 years old. ఆడుతున్నాడబ్బా, కిరాక్ అసలు. సో ఇవాళ తన బర్త్డే. ఐ విష్ హిమ్ ఎ వెరీ 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 హ్యాపీ బర్త్డే. కీప్ షైనింగ్ ఆన్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ విషింగ్ యూ ఫర్ ఎవర్ సక్సెస్, ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అండ్ ఆబ్వియస్లీ ఎండ్లెస్ స్ట్రెంగ్స్. సో హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడు ఆన్ ద వే, ఇంకా నేను రీచ్ అవ్వలేదు, ఆన్ ద వే టు టెంపుల్ ఓన్లీ. అంటే స్లోగానే వెళ్తున్నాను అండి, పెద్ద రష్ ఏం లేదు. టైం 7:30 కూడా అవ్వాలి, 7:25 అయింది. సో ఐ మే రీచ్ వితిన్ 10 minutes. సో లెట్స్ ఎంజాయ్ దిస్ డ్రైవ్. నేను ఇంకా సాంగ్స్ పెట్టుకొని అలా టెంపుల్ వరకు మీకు ఆ వీడియో చూపిస్తాను. సో టెంపుల్కి వచ్చాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ ననక్రమ్గూడలో ఉంది, విప్రో సర్కిల్ దగ్గర. ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కమెంట్ చేయండి. సో నేను ఎవ్రీ ట్యూస్డే ఈ టెంపుల్కి వస్తాను. వచ్చి కంపల్సరీ ప్రదక్షిణం చేసుకుని నేను వెళ్తాను. ప్రదక్షిణం 1 or 3 or 11 times చేస్తాను, నాకు అది అలవాటు.
శివాయ. ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చాను, కార్లో కూర్చున్నా. యాక్చువల్లీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఫ్రెండ్ వస్తే కలిసి ఆఫీస్కి వెళ్తాను. సో నా ఫ్రెండ్ వచ్చేసారు, నేను స్టార్ట్ అయ్యాను, ఆఫీస్కి వెళ్తున్నాను. దారిలో ఉన్నాను, ఆఫీస్కి దారిలో. బేసికలీ ఇది ఓఆర్ఆర్ అనమాట. ఆఫీస్కి వెళ్ళాక కలుద్దాం ఫ్రెండ్స్. నేనెవరు రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగలవారెవరు. అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవారు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు. దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేనా. నది సంద్రమందు దిగి నిలిచావా. ఆఫీస్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను ఫ్రెండ్స్. అంటే కొంచెం మెయిల్స్ క్లియర్ చేసేసి వెళ్ళి టిఫిన్ తినేసి